హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ మన శరీరంలో ఉన్న మామూలుగా రక్తనాళాలు ఉంటాయి, రక్తాన్ని సేకరించే రక్తనాళాలు ఉంటాయి పంపు చేయడానికి లేకపోతే సర్కిల్ చేయడానికి. అలాగే రక్త నరాలు అంటారు కదా, మామూలుగా నరాలు అవి నరాలు రక్తానికి సంబంధం లేదు, నరాలు వేరే. రక్తనాళాలు అంటే పైపులు. వీటి గురించి ఈరోజు టాపిక్. ఓకే, వీడియోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే రక్తనాళాలు ఎంత బారుంటాయి, అసలు సహజంగా మన బాడీలో ఎన్ని ఉంటాయి, ఎంత బారుంటాయి. ఒక యువకుడి రక్తనాళాల గురించి తెలుసుకుందాం. ఒక యువకుడి రక్తనాళాలు ఒకటి తీసి వరుసగా ఒకదాని బట్టి ఒకటి పెడితే పేర్చుకుంటూ వెళ్ళినట్లయితే భూమి చుట్టూ 2 రౌండ్లు తిరుగుతాయంట. ఇది సైంటిస్టులు చెప్పిన విషయం. భూమి చుట్టూ 1 by 1 పెడితే భూమి చుట్టూ 2 రౌండ్లు వస్తాయి. అంటే 60,000 మైళ్ళు. ఒకవేళ 1 by 1 పెడితే 60,000 మైళ్ళు అంటే మన కిలోమీటర్లో మార్చుకుంటే 90,000 కిలోమీటర్స్. భూమి చుట్టూ ఇంచుమించు భూమి యొక్క చుట్టుకొలత 87 కిలోమీటర్ 34,000 మైళ్ళు ఎంత ఉంటుంది. అలా భాగించుకోండి. అంటే ఒక మైలుకి వచ్చేసరికి 1.6 కిలోమీటర్. మన భూమి చుట్టూ 2 రౌండ్లు తిరుగుతుంది. అలాగే 90,000 కిలోమీటర్ల వరకు మన రక్తనాళాలు 1 by 1 పెడితే అలా వస్తుంది. అంటే చిన్న అన్నీ కూడా ఉంటాయి. ఇలాగా మనిషి యొక్క రక్తనాళాలు భూమి చుట్టూ 2 సార్లు తిరిగి రావచ్చు. అంటే చూడండి ఎంత బాడీలో ఎన్ని రక్తనాళాలు ఉన్నాయి. అన్ని రక్తనాళాలు అన్నీ పనిచేస్తూనే శరీరానికి అన్ని చోట్ల రక్తం సప్లై చేస్తూనే శరీరానికి బాగుంటుంది. లేదంటే చిన్న పార్ట్ కూడా, ఎక్కడో చిన్న పార్ట్ కూడా ఆ రక్తం సప్లై చేయకపోతే మనకి నొప్పి వస్తుంది, పెయిన్ వచ్చేస్తుంది. ఆ చర్మం వాడు పనిచేయకపోతే చర్మం చనిపోతుంది. అప్పుడు దానివల్ల పెయిన్ వచ్చేస్తుంది. అలాగే దెబ్బ తగిలినప్పుడు కూడా పెయిన్ వచ్చేస్తుంది. అందుకే ఎక్కడైనా పెద్ద రక్తనాళాలు హృదయానికి గుండెకి తీసుకెళ్ళే రక్తనాళాలకి ఎక్కడైనా దెబ్బ తగిలినప్పుడు వాటిని డైరెక్ట్గా ఇలాగా జెండుమా పెట్టేసి పామకూడదు. ఎందుకంటే లోపల బ్లడ్ ఉన్నది అనుకుంటే అవి చిన్న గడ్డలు అవి కడుతుంటాయి కదా, బ్లడ్ అంతా ఫ్లాట్ అయిపోయి ఉంటాయి కదా. అప్పుడు జెండుమా బిడ్డలో డైరెక్ట్ రుద్దినప్పుడు ఆ స్పాట్స్ ఉంటాయి కదా చిన్నవి, ఆ ముక్కలు అనేది వెళ్ళి హృదయంలోకి వెళ్ళిపోయి హార్ట్లోకి వెళ్ళి అందులో చిక్కుడిపోతాయి. అప్పుడు ప్రాబ్లం అవుతుంది. అది చాలా వాటి కోసం మళ్ళీ స్టోరీ ఒకటి నేను చెప్తాను. కాబట్టి ఫ్రెండ్స్, మనం తెలుసుకున్నది ఈరోజు కొత్త టాపిక్ ఏంటంటే మనిషి శరీరంలో ఉన్న రక్తనాళాలు భూమి చుట్టూ 2 రౌండ్లు వేయడానికి, అంటే 1 by 1 పేర్చితే 2 రౌండ్లు వేయడానికి ఉంటుందని మనం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్